ఈ రోజున నేను ట్విట్టర్ స్క్రోల్ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనిపించింది. అఫ్ కోర్స్ ఇది పాత విషయం, చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ నాకైతే తెలియదు, ఇప్పుడే చూశాను. 15th September 2019 ఎంతమంది గుర్తుంది? సో ఆ రోజు భద్రాచలం బోట్ యాక్సిడెంట్ జరిగింది. మీకు గుర్తుండి ఉంటుంది. ఆ రోజు 54 మంది చనిపోయారు. 54 మందిలో ఒక 2 చిన్న పిల్లలు ఉన్నారనమాట. 15th September 2019 అనమాట. సో తిప్పి కరెక్ట్ 2 years తర్వాత, అంటే 15th September 2021కి అదే కపుల్ మళ్ళీ ట్విన్స్కి జన్మనిచ్చారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ వాళ్ళకి అమ్మాయిలే పుట్టారు. సో ఒక సర్కిల్ తిప్పుకుంటే ఇక్కడైతే వాళ్ళు పిల్లల్ని కోల్పోయామని బాధపడ్డారో, మళ్ళీ వాళ్ళకు అదే కమలాలు అదే అమ్మాయిలు పుట్టారని చాలామంది అనుకుంటున్నారు. ఇది ఎంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కదా. అంటే నాకు ఆ న్యూస్ వినగానే చాలా గూస్ బంప్స్ వచ్చాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. థ్యాంక్ యూ గైస్. ఇలాగే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ.